చేస్తున్నాం. కేజ్రీవాల్ సమన్లతో ఈడీ బృందం వెళ్ళింది. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి. ఇది ఒక సంచలన బ్రేకింగ్ గా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇదే విషయంలో కవిత ఆల్రెడీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ విచారిస్తుంది ఆమెను. ఇప్పుడు కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయడం, ఒక ముఖ్యమంత్రిని, ఢిల్లీ ముఖ్యమంత్రిని లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేయడం అనేది ఒక సంచలన విషయంగా మనం చూడాలి. ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన 2 గంటల్లోనే ఈడీ కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళింది. కేజ్రీవాల్ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే సార్, ఖచ్చితంగా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితుల్ని కలిపి ముఖ్యంగా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. సో కవితను కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో కలిపి ప్రశ్నించబోతున్నారు ఈడీ అధికారులు. అందులో భాగంగా కేజ్రీవాల్కి ఈ రోజు యాక్చువల్గా మార్చ్ 17వ తేదీన కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చారు. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తుకు హాజరు కావాలని చెప్పి అది 9వ నోటీసు. సో కవిత అప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు. కవితతో కలిపి ప్రశ్నించేందుకే మార్చి 21 అంటే ఈ రోజు కేజ్రీవాల్ విచారణకు రావాల్సి ఉంది. ఈ రోజు విచారణకు వస్తే కవితను అండ్ కేజ్రీవాల్ ని కలిపి ప్రశ్నించేవాళ్ళు. కానీ కోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు ఇటు ఈడీ కార్యాలయానికి ఆయన రాలేదు. సో కోర్టులో ఎటువంటి ఊరట లభించకపోవడంతో నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ముఖ్యంగా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది. నేను 2021 మార్చి 16వ తేదీన కేజ్రీవాల్ ని ఢిల్లీ సచివాలయంలో కలిశాను. సో ఆ సందర్భంగా ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వామి అవడానికి తనని సంప్రదించారు. సో మీరు వెళ్ళినప్పుడు 2021 మార్చి 19న మాగుంట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లో కవితను కలిశారు. సో 100 కోట్ల రూపాయలు అడిగారు కేజ్రీవాల్. సో దాన్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంది అని చెప్పి కవిత మాగుంట శ్రీనివాస్ ఆ తర్వాత మార్చి 19వ తేదీన ముఖ్యంగా రాఘవ 20 సో ఈ వ్యవహారం అంతా కేజ్రీవాల్ కి హైకోర్టులో ఊరట రాలేదు. తన అరెస్టు నుంచి మినహాయించాలని కోరితే అది ఇవ్వలేము ఆదేశాలని చెప్పారు. ఇటు ఈడీ అధికారులు కూడా అరెస్టు చేస్తామా చేయమా అని కూడా కోర్టుకి ఏం చెప్పలేదు. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం గతంలో లాగే ఏదైతే కవిత ఇంట్లో ముందుగా సెర్చ్ వారెంట్తో వచ్చి సోదాలు నిర్వహించి ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చి కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆడ సోదాలు జరుగుతున్నాయి. అంటే అరెస్ట్ చేస్తా ఆటోమేటిక్ సోదాల తర్వాత అరెస్ట్ అవుతారు అని జనరల్గా అదే పని చేస్తుంది కూడా ఈడీ. ఆ రకంగా అనుకోవచ్చా? ఈడీ ఏమైనా ప్రత్యేకించి అరెస్ట్ చేయబోతున్నామని మీడియాకు లీకేజ్ కానీ లేకుంటే ఏమైనా ప్రెస్ నోట్ కానీ ఇలాంటిది ఏమైనా ఇచ్చిందా? సార్, ఇప్పటి వరకు కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఎటువంటి స్పష్టమైన ప్రకటన అయితే ఈడీ చేయలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఈడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం ప్రవర్తన్ భవన్ కి ఈ రోజు తీసుకొస్తున్నారు అన్నదైతే మనకున్న సమాచారం. సో ఖచ్చితంగా ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 9 సార్లు ఆయన నోటీసులకు గైర్హాజరయ్యారు. ఈ నోటీసులకు గైర్హాజరైనందుకు కూడా ఐపీసీ 174 సెక్షన్ కింద 2 కేసులను ఈడీ నమోదు చేసిన పరిస్థితి ఉంది. సో గతంలో జార్ఖండ్ సీఎం చూసాం హేమంత్ సోరెన్. ఆయన తన నివాసంలో కేసు దర్యాప్తుకు సహకరించారు. కానీ ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ముఖ్యంగా ల్యాండ్ స్కామ్ మనీ లాండరింగ్ స్కామ్ లో సహకరించకపోవడం వల్ల ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు. జార్ఖండ్ పరిణామాలు మారిపోయాయి. సో జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా మారిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో కూడా ఇదే తరహా పరిస్థితుల్లో పరిణామాలు చోటు చేసుకోబోయే అవకాశం ఉంది. సెర్చ్ వారెంట్ తో ఇంటికెళ్లిన ఈడీ అధికారులు సో ప్రస్తుతం ఆయన్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి. సో ఆయన కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు ఈ రాత్రికే కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈడీ కార్యాలయానికి 3 దిక్కులా 3 రోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీలో ముఖ్యంగా ఈడీ కార్యాలయానికి వచ్చే మార్గాల్లో. సో గతంలో కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ 3 రూట్లలో 2 రూట్లను బ్లాక్ చేసి ఒక రూట్ లో మాత్రమే ఇక్కడికి జర్నలిస్టులు కానీ లేక ఇతర ముఖ్యంగా కవితను తీసుకొచ్చే వాహన కాన్వాయ్ని కానీ అనుమతించడం జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడు అదే తరహా పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. కళ్యాణ్ 144 సెక్షన్ ని ఇక్కడ విధించడం జరిగింది. పూర్తిగా ఈ బ్యారిగేడ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలకి ఆందోళనకి ఇక్కడ అనుమతి లేదు. పూర్తిగా కేంద్ర బలగాలు అలాగే ఢిల్లీ పోలీసులు ఇక్కడ ఈడీ కార్యాలయాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. అలాగే అరెస్ట్ చేయాలంటే కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. గవర్నర్ కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా
విధంగా అయితే స్పీకర్కి సమాచారం ఇస్తారో, గవర్నర్కి సమాచారం ఇస్తారో, సో ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా గవర్నర్కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే స్పీకర్కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం ఎక్కడా కూడా చట్ట విరుద్ధంగా కానీ నిబంధనలకు విరుద్ధంగా కానీ ఈ అరెస్ట్ జరిగే అవకాశం లేకుండా అన్ని రకాల చర్యలను కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇక్కడ డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు, అలాగే ముఖ్యంగా పదుల సంఖ్యలో సిఐలు, అలాగే ముఖ్యంగా వందల సంఖ్యలో కానిస్టేబుల్స్, అలాగే కేంద్ర బలగాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వచ్చే మార్గాలన్నింటిలో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా దీనిపైన స్పందిస్తున్నాయి. అక్రమంగా అరెస్ట్ చేసే కార్యక్రమం మొదలైంది, అలాగే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలని కొనుగోలు చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా ఇక్కడ ప్రభుత్వం మారిపోతుంది అన్న ఆరోపణలు కూడా గతంలో చేయడం జరిగింది. సో కానీ ఇక్కడ మెయిన్ ఈ కేసు వచ్చేసి లిక్కర్ స్కామ్ దర్యాప్తు 2022 ఆగస్టు 17న సిబిఐ దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అలాగే దాన్ని ఆధారంగా చేసుకుని 2022 ఆగస్టు 22న ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఈడీ కేసులో 16 మంది అరెస్ట్ అయ్యారు, అలాగే 128 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు అటాచ్ అయ్యి దేశవ్యాప్తంగా. అంటే గోపి ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కాకుండా ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఒకరు ఎమ్మెల్సీ కవిత, రెండవది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అంటే మనం గతంలో చూసాం, ఈ కేసు బయటకు వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చాలా ఈజీగా ఒక కామెంట్ చేశారు. అసలు ఇందులో స్కామ్ ఏముందో అర్థం కాలేదంటూ ఒక నవ్వు నవ్వేశారు. అసలు ఇందులో స్కామే లేదని చెప్పారు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్లోని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికీ ఏడాది కాలంగా కోర్టులో మగ్గుతున్నారు. ఇటు ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో వారం రోజులు తీసుకుంది, విచారిస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా దాదాపు అరెస్ట్ అయ్యారు. అక్కడ వాతావరణం చూస్తుంటే, ఆ హైటెన్షన్ వాతావరణం చూస్తుంటే కేజ్రీవాల్ నివాసంలో ఉన్న 10 మంది అధికారులు, అంటే ఏదైతే కవిత నివాసంలో 10 మంది అధికారులు వచ్చారో ఆల్మోస్ట్ వాళ్ళే అక్కడికి వెళ్ళినట్లున్నారు. మళ్ళీ ఆ 10 మంది అధికారులు ప్రశ్నించి వదిలిపెట్టేలా కనిపించట్లేదు. ఖచ్చితంగా కాసేపట్లోనే కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి రాబోతున్నట్లు అర్థమవుతుంది. అయితే ఇందులో రాజకీయ ప్రోద్బలం, రాజకీయ చర్యలు, దాన్ని ఎంతవరకు విమర్శలు చాలా వస్తున్నాయి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ముందు సరిగ్గా ఈ అరెస్టులు జరుగుతున్నాయి అనేది ఒకటి. రెండోది 9 సార్లు ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చారు, 9 సార్లు ఏం చేయలేదు. ఇప్పుడు 10వ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే आप गवर्नमेंट ప్రభుత్వంలోని कैबिनेट मिनिस्टर ఎవరో మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. 22 अप्रैल तक का कि आप अपना जवाब दाखिल करें कि अरविंद केजरीवाल की गिरफ्तारी क्यों जरूरी है। और अब जिस तरीके से ईडी अरविंद जी के घर में फिलहाल है, बाहर पुलिस का बड़ा बंदोबस्त दिख रहा है, घर के अंदर जाने की मनाही है, उनके फोन से ना मुख्यमंत्री जी से ना उनके सचिव से कम्युनिकेशन नहीं हो पा रहा है। ऐसा लगता है कि ईडी वालों ने उनके फोन्स वगैरह भी ले लिए हैं। पूरा का पूरा अंदेशा ये है कि अंदर रेड चल रही है और बहुत जल्द उनको गिरफ्तार करने वाले हैं। एक बात इससे साफ है, अगर प्रधानमंत्री जी को किसी से डर लगता है तो वो अरविंद केजरीवाल है। अगर नरेंद्र मोदी जी का विकल्प इस देश में कोई है तो वो अरविंद केजरीवाल है। अरविंद केजरीवाल जी को हो सकता है वो आज गिरफ्तार करेंगे, मगर हर गली में, हर मोहल्ले में, हर गांव में, हर कस्बे में अरविंद केजरीवाल की सोच वाले नए अरविंद केजरीवाल पैदा होंगे। बीजेपी की तरफ से और वो सोच जो है, उस सोच को आप गिरफ्तार नहीं कर सकते। अंग्रेजों ने भी बहुत लोगों को गिरफ्तार किया, 10-10 साल जेलों के अंदर रखा, हाउस अरेस्ट के अंदर रखा, मगर जो आइडिया होता है उसको गिरफ्तार करना बहुत मुश्किल होता है। और ये बहुत गलत परंपरा आज भारतीय जनता पार्टी ने शुरू की है कि अपने विरोधियों को आप जेल में डाल दें और अकेले ही चुनाव लड़ें। तो ऐसा प्रजातंत्र में होता नहीं है। ये सीधा सीधा एक अत्याचार है कि आप एक छोटी सी पार्टी, आप तो कहते हैं कि सुपारी जितनी पार्टी है, इतनी छोटी पार्टी है। जब इतनी छोटी, मैडम मैं आपसे बात नहीं कर रहा प्लीज, मैं एएनआई को बाइट दे रहा हूं। जब इतनी छोटी पार्टी से इतना बड़ा डर है कि इनको गिरफ्तार ही करना है, कैसे भी गिरफ्तार करना है, तो ये बात आज जो है, इनका जो अत्याचार है
वो आज पूरे देश और पूरी दुनिया के सामने आ गया है। सर आपने अंदर जाने की सर एक सवाल सर गौरव सर एक सवाल రైట్ మొత్తానికి ఢిల్లీ సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ టూరిజం కల్చరల్ అదేవిధంగా హెల్త్ అర్బన్ డెవలప్మెంట్ చాలా కీలక మంత్రి ఆయన మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన మొబైల్స్ అన్ని లాక్కున్నారు, ఏది ఫోన్ కలవట్లేదు తాము కమ్యూనికేట్ చేయడానికి. అంటే ఆయన క్యాబినెట్ మంత్రి మాట్లాడారు, ఇంతసేపు మనం చూసాము సౌరభ్ భరద్వాజ్. ఆయన ఫోన్లో కాంటాక్ట్ చేయడానికి ఎవరికి అరవింద్ కేజ్రీవాల్ దొరకట్లేదు. జనరల్గా ఈడీ వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు, ఈడీ వారు సెర్చింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్లను తీసుకొని ఉంటారు. కాసేపట్లో ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన క్యాబినెట్లోని మంత్రి మనకు క్లియర్గా చెప్తున్నారు. ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి అక్రమ అరెస్టు చాలా చేశారు, ఏది ఆగలేదు. తెలంగాణ స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని ఏం ఆపలేరు, మేము ముందుకు వెళ్తూనే ఉంటాం, ఇది రాజకీయ కక్ష సాధింపు అంటూ కూడా ఆప్ నుంచి అప్పుడే రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. గోపి మనకు అందుబాటులో ఉన్నారు, గోపితో మాట్లాడదాం. గోపి, మనం ఇప్పుడే చూసాం సౌరభ్ భరద్వాజ్ హెల్త్ అర్బన్ డెవలప్మెంట్ తర్వాత చాలా కీలక శాఖలు కల్చరల్ టూరిజం అన్ని శాఖలు ఆయనే చూస్తున్నారు ఢిల్లీలో. ఆయన మాట్లాడారు కేజ్రీవాల్ ఫోన్లని ఈడీ తీసుకుంది, తమకు ఫోన్లో అందుబాటులో కేజ్రీవాల్ రావట్లేదు, కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని క్లియర్ చేశారు. కేజ్రీవాల్ కాసేపట్లో మీరున్న ప్రాంతానికి అంటే ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. అంటే కవితతో కలిపి విచారించేందుకే ఇంత హడావుడిగా కేజ్రీవాల్ అరెస్ట్ చేశారా? ఎందుకంటే 9 సార్లు నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేయలేదు. ఈరోజు అరెస్ట్ చేయడానికి కవిత కస్టడీ ఎల్లుండితో ముగియబోతుంది. కాబట్టి కేజ్రీవాల్ కవిత ఇద్దరే ఇందులో మెయిన్ సూత్రధారులు అని ఇప్పటికే కవిత రిమాండ్ రిపోర్ట్లో మనం చూసాం. మాగుంట శ్రీనివాసరెడ్డి కేజ్రీవాల్ను కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని లిక్కర్కి సంబంధించిన పాలసీ మ్యాటర్స్ అంతా కవిత చూస్తున్నారు, కవితతో మీరు మాట్లాడండి అని స్వయంగా కేజ్రీవాల్ చెప్పినట్లే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ కారణంగా ఇద్దరిని కలిపి విచారించే ఉద్దేశంతోనే ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నారని మనం భావించవచ్చా? ఎస్ సార్, ఖచ్చితంగా కళ్యాణ్, ఈ కేసు దర్యాప్తు 20 నెలలుగా సాగుతోంది. ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చిన ఇన్వెస్టిగేషన్ కాదు, సుదీర్ఘ విచారణ జరుగుతోంది. ఈ కేసులో అనేక మంది నిందితులు అరెస్ట్ అయి తిహార్ జైల్లో మనీష్ సిసోడియా ఆప్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ కేసులో A1 ఆయన. సో ఆయన అరెస్ట్ అయి 13 నెలలు అవుతుంది. అనేక ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించడం జరిగింది. అనేక మంది సాక్షులు అలాగే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కేజ్రీవాల్కి వరుసగా నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని త్వరగా ముగించండి అని చెప్పి ఈడీకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలోనే వరుసగా 5 నెలలుగా కేజ్రీవాల్ కి గత అక్టోబర్ నుంచి కూడా నోటీసులు ఇస్తున్నారు. అయినప్పటికీ ఆయన విచారణకి హాజరు కాకపోవడంతోనే ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ కేసులో ఎవరైనా అరెస్ట్ కాకుండా బయట ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక్క అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సౌత్ గ్రూప్ లో కీలకమైన వ్యక్తి, ఆఖరిగా సౌత్ గ్రూప్ లో అరెస్ట్ అయిన వ్యక్తి కవిత. సో కవిత అరెస్ట్ తర్వాత ఈ కేసు ముందుకెళ్లాలన్నా, ఒక కన్క్లూజన్ రావాలన్నా ఖచ్చితంగా ఇక ప్రశ్నించాల్సి ఉంది ఒక్క అరవింద్ కేజ్రీవాల్ ని. సో ఆయన విచారణకు హాజరు కావడం లేదు కాబట్టి కోర్టులో ఉన్న రెమెడీస్ కూడా కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన పరిస్థితి. ఆయన అదుపులోకి తీసుకుని ఇటు ఈడీ కేంద్ర కార్యాలయంలో కవితతో కలిపి కన్ఫరెన్స్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా ఈ పాలసీ ఆమోదించడం అనేది జరగదు. సో ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ కేసులో చాలా కీలకం. ఆయనే ఈ కేసుని మొదట సిబిఐకి రిఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో రంగంలోకి దిగి 100 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఒక మెయిన్ ఛార్జ్ షీట్ తో పాటుగా 5 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను నమోదు చేయడం జరిగింది. అన్ని ఛార్జ్ షీట్ లో కూడా కేజ్రీవాల్ పేరు ఖచ్చితంగా ఉంది. సో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద కేజ్రీవాల్ కి అగెనెస్ట్ గా ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ లో ఉన్న పార్టీ దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను కల్పిస్తామని చెప్పి అన్నారా హజారే ఉద్యమ స్ఫూర్తితో ఎదిగిన పార్టీ కేజ్రీవాల్ పార్టీ. సో ఖచ్చితంగా ఇది ఒక భారీ కుదుపు ఆమ్ ఆద్మీ పార్టీకి. ఇప్పటికే ఈ పార్టీలో ఉన్న కీలక నేతలు మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, అలాగే మనీష్ సిసోడియా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కేజ్రీవాల్. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. సో ఈ విధంగా మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు విద్యను అందిస్తున్నాం, ఈ విధానం నచ్చకే మా పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగనీయకూడదని చెప్పే ఈ కేసు బుకాయించారు అన్నారు. అలాగే సత్యేంద్ర జైన్ మొహల్లా క్లినిక్స్ పెట్టాం, సో మంచి వైద్యాన్ని అందిస్తున్నాం అని చెప్పి ఈ కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టి. మనీష్ సిసోడియా ఇంకొక కామెంట్ కూడా చేశారు అప్పుడు రాజకీయ విమర్శగా. ఈడీ విచారణలో ఈడీ అధికారులే తనను బీజేపీలో చేరాలంటూ ఒత్తిడి చేశారని కూడా అన్నారు. అంటే బీజేపీలో చేరడానికి ఇదంతా జరుగుతుందా అనే అనుమానం కూడా ఆయన ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అలాంటి ఆరోపణ చేసే అవకాశం ఉంది.
అంటే అలాంటిది ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారులు బీజేపీలో చేరాలని కోరడం, దాన్ని తప్పించుకోవడానికి యాప్ వాడుకుంది అనుకోవాలా, నిజంగానే యాప్లు ఇందులో ప్రమేయం ఉందని భావించవచ్చా? ఎస్, ఖచ్చితంగా రాజకీయ విమర్శలు అయితే మొదటి నుంచి కూడా చేస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న మొదటి నుంచి కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయని, అలాగే ఇన్వెస్టిగేషన్ అధికారులే మీరు బీజేపీలో చేరిపోతే మీపై ఎటువంటి కేసులు ఉండవు అని చెప్పి మనీష్ సిసోడియా సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న నాడు బయటకు వచ్చి ఆయన మీడియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెనువెంటనే సిబిఐ ఖండించడం జరిగింది. మేము ఆ తరహా ఉద్దేశంతో ఎటువంటి ముఖ్యంగా ఆరోపణలు మేము ఎటువంటి విషయాలు కూడా మనీష్ సిసోడియా వద్ద మాట్లాడలేదు. ఇది కేవలం రాజకీయంగా దురుద్దేశపూర్వకంగా దర్యాప్తు సంస్థలపైన బురద జల్లుతున్నారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఈ రాజకీయ విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇటీవలే మనం చూసాం కవిత అరెస్ట్ సందర్భంగా కూడా అసలు ఏంటి ఈ కేసు అన్న విషయానికి సంబంధించి ఎప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేయని ఈడీ కూడా అసలు ఒక రాజకీయ ప్రముఖురాలు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, ఒక రూలింగ్ గతంలో ఒక రాష్ట్రంలో రూలింగ్ లో ఉన్న పార్టీకి సంబంధించిన కీలక నేత కాబట్టి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్న అంశాలకు సంబంధించి ఒక క్లియర్ ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల ప్రమేయం ఉందని మొదటి నుంచి చెప్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి విజయ్ నాయర్ తో కలిసి సౌత్ గ్రూప్ ఇక్కడ ఢిల్లీలోనూ అలాగే హైదరాబాద్ లోనూ సమావేశాలు జరిపారు. సో వాటికి సంబంధించిన చార్ట్స్ కానీ హోటల్ బుకింగ్స్ కి సంబంధించి కానీ ఫ్లైట్ డేటా కానీ ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద పక్కాగా ఉన్నాయి. సో చూడొచ్చు భారీ సంఖ్యలో ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ముఖ్యంగా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చుట్టూ పరిధిలో పోలీసుల్ని మోహరించేందుకు భారీగా పోలీస్ వాహనాల్లో కూడా సిబ్బందిని తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ముఖ్యంగా 2 బస్సుల్లో ప్రస్తుతం ఇటు భద్రతా దళాలని ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఈ రోజు రాత్రికి కేజ్రీవాల్ని ఇటు కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ తరహా పరిస్థితులు గతంలో 2 ఏళ్లుగా ఈ కేసుని కవర్ చేస్తున్నాం మేము. సో ఖచ్చితంగా ఒక కీలక పరిణామం ఈ రోజు జరగబోతోంది. లిక్కర్ కేసు దర్యాప్తులో 20 నెలలుగా ఈ కేసు దర్యాప్తు ఒక కీలక దశకు చేరుకుందని చెప్పాలి. కేజ్రీవాల్ అరెస్ట్తో అలాగే కేజ్రీవాల్ని ప్రశ్నించడం ద్వారానే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 100 కోట్ల ముడుపుల్లో గతంలో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కూడా ఈ 100 కోట్ల రూపాయలని కూడా గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారు. ఈ ఏవైతే ముఖ్యంగా నిధులను మళ్లించారో సౌత్ గ్రూప్ నుంచి, సో వాటిని గోవా ఎలక్షన్ లో ఖర్చు చేశారో అన్న విషయాన్ని కూడా ఇటు చార్ట్ షీట్ లో ప్రస్తావించడం జరిగింది. సో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా కొందరు టోకెన్ అమౌంట్స్ ఇక్కడ ఢిల్లీలో ఇచ్చారు అన్న సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి వీరెవరికి కూడా ఏడాది కాలంగా ఒకవేళ నిజంగా రాజకీయ కక్ష సాధింపు చర్య అయితే ఖచ్చితంగా వీరందరికీ బెయిల్ వచ్చేది, ఈ కేసు కొట్టివేయబడేది. కానీ ఇప్పటి వరకు ఆ తరహా పరిస్థితే ముఖ్యంగా తలెత్తిన పరిస్థితి ఉంది. ఎవరికి కూడా ఈ కేసులో బెయిల్ రాలేదు. క్యూరేటివ్ పిటిషన్ కూడా వేసుకున్నారు. 13 నెలలుగా జైల్లో ఉన్న మనీష్ సిసోడియా ముఖ్యంగా ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించిన తర్వాత కూడా క్యూరేటివ్ పిటిషన్ వేసుకున్నారు. అన్ని లెవెల్స్ అయిపోయిన తర్వాత వేసే రివ్యూ క్యూరేటివ్ పిటిషన్లో కూడా ఆయన ముఖ్యంగా బెయిల్ పొందలేకపోయారు. మీరు ఇక ట్రయల్ కోర్టుకు వెళ్ళండి అని చెప్పి సుప్రీంకోర్టు సూచించిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ కేసులో తప్పు జరిగింది అనడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అనేక మంది నిందితులు అప్రూవర్లుగా మారారు. ప్రధానంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి మనం చూసినట్లయితే కనుక అనేక నెలలు తీహార్ జైల్లో ఉన్న తర్వాత శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు 70 ఏళ్లుగా లిక్కర్ వ్యాపారంలో ఉండి ఎటువంటి ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కోకుండా ఉన్న ఒక ఫ్యామిలీ ఢిల్లీలో వ్యాపారంలోకి వచ్చిన తర్వాత తన కొడుకు అరెస్ట్ అవ్వడం చూసి ఓర్వలేక ఈ కేసులో ఉన్న వాస్తవాలన్నీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఈడీ అధికారులకు చెప్పిన తర్వాత మాగుంట రాఘవ్కి బెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇంకా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ వద్ద ఉన్న తర్వాత ముఖ్యంగా కవితకు సంబంధించిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కానీ అలాగే విజయ్ నాయర్ కానీ ఇటు అభిషేక్ బోయిన్పల్లి కానీ శరత్ చంద్రారెడ్డి కానీ ఎవరైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో సో చాలా కీలక సమాచారాన్ని ఈడీకి ఇచ్చారు. ఖచ్చితంగా ఇందులో మనీష్ సిసోడియా A1గా ఉన్నారు. అలాగే ఇటు కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి లిక్కర్ పాలసీ అమలు కానీ కేజ్రీవాల్ తోనే నేరుగా కవిత మాట్లాడినట్లుగా కూడా స్టేట్మెంట్స్ ఆప్ నాయకురాలు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. मुख्यमंत्री को गिरफ्तार करने की कोशिश करेंगे तो मुझे पूरा भरोसा है कि पूरी दिल्ली भर से लोग आएंगे. दिल्ली के लोग अरविंद केजरीवाल से प्यार करते हैं. दिल्ली के लोग अरविंद केजरीवाल को अपना भाई मानते हैं, अपना बेटा मानते हैं, अपने परिवार का सदस्य मानते हैं. क्योंकि अरविंद केजरीवाल ने दिल्ली वालों की जिंदगी में आमूलचूल परिवर्तन किया है और इसी वजह से मोदी जी को डर लगता है अरविंद केजरीवाल से. రైట్ గోపి,
గోపి, ఢిల్లీలో ఆప్ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అంటే ఢిల్లీ ప్రజలంతా ఓన్ చేసుకుంటారు, ప్రేమిస్తారు. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఊరుకోవమంటూ ఒక రకమైన హెచ్చరికలు, ఒక రకమైన ఆవేదన అన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి క్లారిటీ వచ్చేసింది ఆప్ నేతలకి, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాబోతున్నారు అనే విషయం. అయితే ఈ అరెస్ట్కి ఇప్పటి వరకు అంటే చాలా రోజులుగా ఈ కేసులో ఎంతమంది ఉంటే అంతమంది అరెస్ట్ చేశారు. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్పై ఉన్నారు. బయట ఉన్నది మాత్రం గత శుక్రవారం వరకు ఇద్దరే. ఒకటి కల్వకుంట్ల కవిత, తెలంగాణ ఎమ్మెల్సీ, మరొకటి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి. గత శుక్రవారం కవితను అరెస్ట్ చేశారు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాబోతున్నారు. అంటే వీళ్ళంతా ఎవరెవరైతే ఇప్పటివరకు విచారించారో అందులో కొంతమంది అప్రూవర్గా మారిపోయి ఇచ్చిన సమాచారమే కీలకంగా మారిందా వీళ్ళ అరెస్ట్ వెనుక? ఎస్, ఖచ్చితంగా ఇందులో అప్రూవర్లుగా మారిన వారి ఇచ్చిన సమాచారం మేరకే ఈ అరెస్టులు ఇంత కీలక దశకు చేరుకున్నాయి. ఎందుకంటే లిక్కర్ కేసు దర్యాప్తు మొదలై 20 నెలలు గడుస్తున్నా ఆ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఎవరైతే లిక్కర్ వ్యాపారంలో మెయిన్ రోల్ పోషించారో, ఎవరి ద్వారా డబ్బులు అందాయి అన్న వ్యక్తి విజయ్ నాయర్ ఉన్నారో మొదట అరెస్ట్ చేసింది విజయ్ నాయర్ని. ఆ తర్వాత సౌత్ గ్రూప్ కి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి వీళ్ల ద్వారా డబ్బులు వచ్చాయన్నది తేలింది. కాబట్టి అక్కడి నుంచి కింది స్థాయి గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములు అయి ఉన్నవారు, ఎవరైతే హోల్సేల్ వ్యాపారాన్ని దక్కించుకున్న వ్యక్తులు ఉన్నారో, సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్ కంపెనీకి సంబంధించిన ఎండి, ఆయన్ని కూడా మొదట అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అలాగే అభిషేక్ బోయిన్పల్లి వీరంతా కూడా ఫస్ట్ స్టేజ్ 2022 ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో అరెస్ట్ అయిన వాళ్ళు. సో ఆ లెవెల్ నుంచి ఇప్పుడు ఉన్నత స్థాయి పై లెవెల్లో ఈ పాలసీ డిసిషన్ కి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో రాజకీయంగా పలుకుబడిన నేతలు కూడా ఇందులో ఉన్నారు. ఈ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కానీ, ఎందుకంటే గతంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు తెలంగాణలో రూలింగ్ లో బీఆర్ఎస్ ఉంది. సో ప్రశ్నించాలన్నా లేక ఈడీ నేరుగా వెళ్లాలన్నా సో రాజకీయంగా చాలా హై ప్రొఫైల్ వ్యక్తులు కాబట్టి కొంత పూర్తి స్థాయి ఆధారాలు, పక్కా ఆధారాలు, నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, వారి వాంగ్మూలాల ప్రకారంగా ముఖ్యంగా కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాగే బీజేపీపై ఏదైతే ముఖ్యంగా రాజకీయ ఆరోపణలు వస్తున్నాయో వీటన్నిటి నేపథ్యంలోనే కొంత ఆచితూచి ఆలోచించి అడుగులు వేసినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటీవల సుప్రీంకోర్టు కూడా త్వరగా ఈ కేసు ముగించాలని చెప్పడం, అలాగే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ వీటన్నిటి ఆధారంగానే ఈ కేసు ఒక కీలక దశకు చేరుకుంది. టాప్ లెవెల్లో ఉన్న నేతల వరకు చేరుకుంది. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 15వ తేదీ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కేజ్రీవాల్ వరకు కూడా ఈడీ హిట్ చేరుకుంది. సో ఖచ్చితంగా ఈ కేసు ఒక కీలక దశకి, లాజికల్ గా కన్క్లూజన్ దశకు వచ్చిందని మనం చెప్పాల్సి ఉంటుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ గోపి. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక ఇంకా ఏం జరుగుతుంది, ఈడీ విచారణ ఏ రకంగా ఉండబోతుంది, ఈ రోజు నైట్ ఏమైనా విచారిస్తారా, రేపు ఉదయమే విచారిస్తారా, అన్ని వివరాలు మళ్ళీ మీ దగ్గర తీసుకుంటాను. థ్యాంక్ యూ గోపి. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక కంక్లూజింగ్ దశకు వచ్చింది. దాదాపుగా ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా ఉన్న ఇద్దరు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న ఇద్దరు కీలక నేతలు అని చెప్పుకోవచ్చు, ప్రజాప్రతినిధులు కూడా. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇద్దరి అరెస్ట్. గత శుక్రవారం కవిత అరెస్ట్ అయ్యారు, ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దీంతో మొత్తానికి ఈడీ ఈ వ్యవహారాన్ని, ఈ కేసును ఎన్నికల్లోపు, లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల సంఘం కంట్రోల్లోనే, దేశం యావత్తు ఎన్నికల సంఘం కంట్రోల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈడీ ఏం చేయబోతుంది, అటు సిబిఐ కూడా ఇందులో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు సిబిఐ కూడా నమోదు చేసింది. ఒకవేళ ఈడీ విచారణ పూర్తయితే సిబిఐ కూడా విచారణకు దిగే అవకాశం ఉంటుంది. ఏం జరగబోతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా, ఎందుకంటే రాజకీయ విమర్శలు వస్తున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ మేరకు ప్రభావం చూపబోతుంది